సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, నువ్వు పోగొట్టుకున్న ఒక విలువైన వస్తువు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి చేరబోతుంది తండ్రి. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు బాబా. ఈ వస్తువు అసలు నా దగ్గర నుంచి పోయిన దగ్గర నుంచి నేను సరిగ్గా నిద్రపోవటం లేదు, నాకు మనశ్శాంతి అనేది లేదు బాబా. నేను ఎంతో ప్రేమగా చూసుకునే ఒక వస్తువు అది మళ్ళీ నా దగ్గరికి తిరిగి చేర్చవా అని నువ్వు కూడా ఎన్నోసార్లు నన్ను అడిగావు నాయన. అటువంటి సమయం సందర్భం అనేది ఇప్పుడు వచ్చింది. నమ్మకం ఉంటే ఒక్కసారి విను తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏంటి మనం పోగొట్టుకున్న విలువైన వస్తువు ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ ఎంతో మందికి అండి చాలా బాగా పనిచేస్తున్నాయి అక్క, మాకు చాలా వరకు కూడా కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఇలాంటి ఒక విషయాలని సిచ్యువేషన్కి తగినట్టుగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని కూడా చాలామంది అడుగుతున్నారండి. నిజంగా అండి ఒక్కొక్క విషయాన్ని మనంతట మనం అనుకొని మనం చేసినంత మాత్రాన ఏమీ జరగదండి. బాబాని మనతో నడిపించాలి, ఈ పని చేయించాలి అని బాబా అనుకుంటే మట్టుకే ఈ విషయాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చేరాలి అనేది ఆయనకి మట్టుకే తెలుసు కాబట్టి ఆయన వల్లే ఇది సాధ్యమన్నమాట. ఇంకా అలాగా ఈరోజు మనం ఒక మంచి కమెంట్ని పెట్టారండి. మొన్న నేను పెట్టిన వీడియోకి ఆ కమెంట్ ఏంటో చూద్దాం. ఇంకా కమెంట్ ఏంటో చూడడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి. అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, లేదంటే ప్రేమ సమస్య, పెళ్లి సమస్య, సంతాన సమస్య, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట. అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి. ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు. మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము. మిగతా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ, రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టే మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి. మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఒక భక్తురాలు పెట్టిన ఆ కమెంట్ ఏంటో చూద్దామండి. హాయ్ అక్క, నమస్తే అండి, ఓం సాయిరామ్, శ్రద్ధ సబూరి. అక్క, మీరు ఈరోజు వీడియోలో ఈరోజు రాత్రి 9 గంటల లోపు ఒక శుభవార్త వింటారు అని చెప్పి ఒక వీడియో పెట్టారు. ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్న ఒక విషయం అనేది ఈరోజు మాకు తీరిందక్క. మేము ఆ శుభవార్తను విన్నాము. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా ధన్యవాదములు. మరియు మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను, వజ్రఘోషం అని చెప్పి ఆవిడ మనకి మెసేజ్ పెట్టారండి. ఇవన్నీ కూడా అండి బాబా కల్పించే మంచి మంచి అవకాశాలండి. మనకి సమయం అనేది వచ్చిందంటే కనుక మనం చెప్పడంతో పాటు మనం ఎంతైతే ఒక నమ్మకంతో ఈ మాటల్ని గ్రహించగలుగుతున్నామో, వినగలుగుతున్నాము అనేది కూడా బాబా పరిశీలిస్తారండి. అందువల్ల నిజంగా మీ నమ్మకమే, ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాల్ని, కథల్ని మనం వింటూ ఉంటామో వాళ్ళందరికీ ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అలాగే ఈరోజు కూడా ఒక మంచి సందేశాన్ని పంపించారండి. ఆ సందేశం ఏంటి అంటే, బిడ్డ, నువ్వు ఒక విలువైన వస్తువుని పోగొట్టుకున్నావు. ఆ వస్తువు మళ్ళీ కూడా నీ దగ్గరికి తిరిగి వస్తుందా అని చాలా వరకు కూడా సందేహంతో, చాలా బాధపడుతూ కొన్ని రోజులు నువ్వు అలాగే నిరాశతో కూర్చున్నావు. అలాంటి ఒక వస్తువు అనేది ఈరోజు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి బాబా అంటున్నారండి. ఎందుకు అలా అంటున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో అండి ఒక సాధారణమైన ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తికి చాలా వరకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలని తప్ప అతను ఒక మంచి జరుగుతుంది అంటే ఏంటో కూడా అతనికి తెలియదండి. నా జీవితంలో మంచి జరుగుతుందా, నాకు మంచి జరగడం ఏంటి అని అన్నంత ఇదిగా జీవితంలో విసిగిపోయాడండి ఆయన. అందువల్ల అలాంటి కష్టాలను చూసిన ఒక వ్యక్తికి నిజంగా కొన్ని రోజుల తర్వాత అతను చదివి మ్యారేజ్ కూడా అయిపోతుందండి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏ పని చేసినా కూడా ఆటంకులు రావటం, దాంట్లో సక్సెస్ అవ్వకపోవడం, నష్టాలని చూడడం మట్టుకి అతని జీవితంలో చూసిన కొన్ని విషయాలండి. కానీ అతని జీవితంలో కూడా బాబా ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చారండి. ఆ మార్పులు ఏంటి అని అంటే,
ఇలా ఓటమిని తప్ప తనేమీ చూడలేదు, కష్టాలని తప్ప తనేమీ చూడలేదని అనుకున్నప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందండి, తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమని ఎగతాళి చేసేవాళ్ళు అని అంటే, నువ్వు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వదు, ఎందుకు నువ్వు ఈ పని కాకపోతే ఇంకో పని, ఆ పనిలో డబ్బులు పెట్టడం, ఈ పనిలో డబ్బులు పెట్టడం అని చెప్పేసి డబ్బులను వేస్ట్ చేస్తున్నావు తప్ప, నష్టపోవడం తప్ప నీకు మంచి అనేది జరగదు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతో ఎగతాళి చేస్తూ ఉంటారండి అతని మనసు కూడా చాలా వరకు విసిగిపోతుందనమాట. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నాకు మంచి దారి చూపించు తండ్రి, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నా కర్మఫలాన్ని నేను పోయిన జన్మలో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని ఎన్నో రకాలుగా బాబా పాదాల మీద పడి ప్రార్థన చేసుకుంటాడండి. అటువంటి జీవితంలో అతనికి ఒక బిజినెస్ అనేది తను స్టార్ట్ చేస్తాడండి. తను ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడండి. బిజినెస్ అంటే ఏంటి అని అంటే, అతను నిజంగా అండి అతనికి బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మామూలుగా ఒక నవల్స్ లాగా, ఇంగ్లీష్ నవల్స్ కానీ లేదంటే కనుక అతనికి నచ్చిన బుక్స్ అనేవి కూడా గ్యాదర్ చేసి ఒక లైబ్రరీకి వెళ్ళడం కానీ, అలాంటి చోటకి వెళ్ళి కొత్త పుస్తకాలని గ్యాదర్ చేయటం, తీసుకొచ్చేసి ఆ బుక్స్ని తను సేకరించి అలాంటి బుక్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి కొత్త బుక్స్ మటుకు ఆ లైబ్రరీలో తను ఆలోచించిన బుక్స్ కనుక దొరకకపోతే వాటికి మటుకే ఖర్చు పెట్టేవాడండి. మిగతావన్నీ కూడా లైబ్రరీ నుంచి తీసుకొచ్చి 1 రోజు 2 రోజులు తీసుకొచ్చేది. అలాంటి బుక్స్ ఇతను చదవటం కానీ, బుక్స్ రాయటం కానీ, అలాగ తను సొంతంగానే బుక్స్ రాయగలిగేవాడండి. ఇప్పుడు బుక్స్ మనం కొన్ని తీసుకొచ్చి అమ్మడం కంటే మన సొంతంగా రాయగలగాలి అని అంటే దానికి కొంత కళ అనేది కూడా ఉండాలన్నమాట. అలా స్టార్ట్ చేశాడండి. ఫస్ట్ ఒక పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని తయారు చేశాడండి. అంటే ఒక బైండింగ్ లాగా చేసి చక్కగా నీట్గా తయారు చేశాడు. ఆ పుస్తకాన్ని ఒక 3 పుస్తకాలుగా తయారు చేశాడనమాట. తయారు చేసి ప్రింటింగ్లో ఇచ్చాడనమాట. ఇచ్చేసి దానికి మటుకే ఫస్ట్ స్టార్ట్ చేయడానికి అతను ఒక 5,000 మటుకే ఖర్చు పెట్టాడండి. ఒక 3 పుస్తకాలు రెడీ చేశాడు. ఆ 3 పుస్తకాలు కూడా ఎవ్వరికీ చెప్పలేదండి. ముందు ఎవరైతే కనుక తనని ఎక్కిరించారో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, అయిన వాళ్ళకి కానీ, సొంత వాళ్ళకి కానీ ఎవరికి కూడా తను చెప్పలేదండి. ఇంకా ఆ బుక్స్ను మటుకు తీసుకువెళ్ళి బజార్లో తనంతట తనే నుంచొని ఇలాగా బుక్స్ పెట్టుకొని నుంచుంటే ఎవరైనా సరే ఫస్ట్ మనం కొనం, ఎవరైనా సరే ఎన్నో పుస్తకాలు ఉన్నాయిలే, ఇతనే అంత గొప్పగా చెప్పబోతాడులే అని ఎన్నో రకాల పుస్తకాలు వచ్చాయి కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఆ రోజు తన దగ్గరికి అండి నిజంగా బాబానే అతనికి అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. బండి మీద వెళుతూ ఉంటారండి ఇద్దరు హస్బెండ్ వైఫ్. అతనికి బండి అక్కడ ఆగిపోతుందన్నమాట. ఈ పుస్తకాలు అమ్మే అతని దగ్గర బండి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు చాలా వరకు కూడా అతను చాలా నీరసంగా కనిపిస్తున్నట్టు ఆ బండి మీద వెళుతూ ఉన్న ఆవిడికి అతన్ని చూస్తే చాలా జాలేస్తుంది అనమాట. ఏమండి అతను చూడండి ఆ బుక్స్ పొద్దున్నుంచి అమ్ముడుపోలేదనుకుంటా, అతనికి ఏదైనా సహాయం చేద్దాం మనం అని చెప్పేసి దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. తీసుకువెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని హస్బెండ్ అండి తీసి చదువుతాడనమాట, చూస్తాడనమాట. పుస్తకాన్ని చూడగానే చాలా కొత్తగా, వెరైటీగా, ఎక్కడ లేనట్టుగా అతనికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అలాంటి అతనికి ఈ పుస్తకం అనేది కళ్ళల్లో పడుతుంది. పడినప్పుడు అతను అనిపిస్తాడు, ఎక్కడిది ఈ పుస్తకం, ఎవరు రాశారు ఏంటి అని అంటే, నేనే రాశానండి, నేనే తయారు చేశాను ఈ పుస్తకాన్ని, ఒకసారి చదివి మీకు నచ్చితే కనుక కొనుక్కొని ఆ తర్వాతే డబ్బులు ఇవ్వండి నాకు అని అన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపడతాడండి. ఏంటి నువ్వు సొంతగా రాసావా, అంత నాలెడ్జ్ ఉందా నీకు అని అనుకున్నప్పుడు, అవునండి నేనే రాశాను అని అన్నప్పుడు, పలానా పేజీలో పలానా ఉంది, ఏముంది చెప్పు అయితే నువ్వే కనుక రాశానంటే కొంతమంది గొప్పలు చెప్పడం కోసం చెబుతారని చెప్పేసి అతను నమ్మలేదనమాట. ఇంకా ఆ తర్వాత ఇలాగా అతన్ని అడిగేటప్పుడు, అవును ఇతనే రాసినట్టున్నాడు, దీని గురించి చాలా బాగుంది పుస్తకం అని చెప్పేసి ఆ పుస్తకాన్ని 3 పుస్తకాలు కూడా నాకు ఇచ్చేసే, నేను కొనుక్కెళ్తాను అని. ఫస్ట్ అతను కొన్న ఆ 3 పుస్తకాల వల్ల అతను నిజంగా అంటే ఆ 3 పుస్తకాలు తీసుకువెళ్ళి వాళ్ళ ఆఫీసులో వాళ్ళందరికీ కూడా అతను అమ్మడం అనేది జరిగింది. 3 పుస్తకాలు కూడా తీసుకొని అతను ఒక 500 రూపాయలు అతని చేతిలో పెట్టాడండి. ఇంకా ఆ 500లతో నిజంగా తనకి ఫస్ట్ చేసిన ఒక విషయంలో మనకి సక్సెస్ అయింది అని అంటే ఆ తర్వాత ఎంత కష్టమైనా సరే మళ్ళీ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అతనికి చాలా నాలెడ్జ్ ఉంది ఇందులో. ఇంకా అలాగా పుస్తకాల వ్యాపారాన్ని సొంతంగా రాయటం, ఇలా బైండింగ్ చేయటం, పబ్లిష్ చేయటం, ఆన్లైన్లో పెట్టడం, ఇలాగన్నీ కూడా అతను చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. తన బిజినెస్ అనేది చాలా పైకి వచ్చింది. ఎప్పుడైతే కనుక తను ఇలాంటి ఒక మర్యాద అనేది పోగొట్టుకున్నాడో, మామూలుగా ఉద్యోగానికి వెళ్ళడం, అందరూ సంపాదించుకోవడం అలా చేసే కంటే ఇలాంటి సొంతంగా ఒక పుస్తకాన్ని రాసి అది పెద్ద పేరు రావటం, పరిగణలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం కదండి. అందరూ కూడా తిరిగి చూసే ఒక విషయం అనమాట. ఎవరైతే ఇన్ని రోజుల నుంచి తన జీవితంలో కష్టాలు మట్టుకే చూస్తున్నావురా, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రమే నీకు, ఎప్పుడు కూడా నీకు సక్సెస్ అవ్వదు, అన్నిట్లోనూ నష్టమే నువ్వు చూస్తావు అని చెప్పి ఎవరైతే
ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే తనని హేళనగా చూస్తూ ఉన్నారో, నిందిస్తూ ఉన్నారో, తన కష్టాన్ని చూసి నవ్వుకున్నారో వాళ్ళందరి ముందు కూడా ఈరోజు తలెత్తుకొని నిలబడగలిగాడండి. ఎందువల్ల తన విలువైన వస్తువుని, అంటే నిజంగా వస్తువులు అంటే ఏ బంగారమో డబ్బో పారేసుకోవటం కాదండి. పారేసుకున్న డబ్బు బంగారం తిరిగి వస్తుంది అని అంటే అది గొప్ప విషయం కాదు. ఎప్పుడైతే తన మర్యాదని, గౌరవాన్ని ఎవరి దగ్గరైతే తను పారేసుకున్నాడో, ఎవరైతే తనని హేళన చేశారో వాళ్ళందరూ కూడా తనని వెతుక్కుంటూ వచ్చి, అరే ఈ పుస్తకం నువ్వు రాసావంట కదా, చాలా బాగుందంట కదా, ఇలాంటి పుస్తకాలు చాలా వరకు కూడా తయారు చేసావు అని అంటున్నారే, నీకు ఇంత నాలెడ్జ్ ఉందని తెలియదే నాకు, మేమందరము కూడా ఏదో తెలియక నేను చాలా వరకు కూడా నీకేం తెలియదని, నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా దరిద్రమేనని నిన్ను హేళన చేసి ఎగతాళి చేసి మాట్లాడాము, మమ్మల్ని క్షమించరా అని చెప్పి వాళ్ళందరూ కూడా అతని దగ్గరికి వచ్చి మన్నింపు అడగడం అనేది జరిగిందండి. తను పోగొట్టుకున్న మర్యాదని, నిజంగా ఒక గౌరవాన్ని ఎప్పుడైతే కనుక మళ్ళీ కూడా అతను దక్కించుకోగలిగాడో అది గొప్పతనం అండి. బాబా ఈ కథ ద్వారా అదే చెప్తున్నారన్నమాట. ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు పోగొట్టుకున్న, అంటే నీ మీద నీకు నమ్మకం లేక విచారంతో కూర్చున్న నీకు, నీలో ఒక టాలెంట్ ఉంది, నువ్వు కూడా సాధించగలవు అని చెప్పి బాబా తెలియచేసి ఇన్ని రోజులు కూడా అతను కష్టపడడానికి అదే కారణం అండి. మనం ఏదో ఒక జాబ్ చేసుకునైనా పైకి వెళ్ళిపోవాలి, ఏదో ఒక ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. కాదు నాన్న, నీకు చాలా వరకు కూడా తెలివితేటలు ఉన్నాయి, నువ్వు ఎంతో సాధించగలిగిన తెలివితేటలు ఉన్న ఒక మనిషివి అని చెప్పి బాబా ఈరోజు ఈ స్థాయిలో, అంటే తన గౌరవాన్ని, తన పోగొట్టుకున్న వస్తువు, అంటే ఇక్కడ బాబా ఏమని చెబుతున్నారు, తన గౌరవాన్ని మళ్ళీ కూడా కాపాడుకోగలిగావు, నిన్ను వెతుక్కుంటూ అతని దగ్గరికి వస్తుంది అని. అలాగే అందరూ కూడా వెతుక్కుంటూ అతనికి కంగ్రాట్స్ చేయటం వల్ల నిజంగా ఎంతో గర్వంగా అనిపించిందండి. నిజంగా ఇన్ని రోజుల కష్టానికి ఇదే ప్రతిఫలం అని చెప్పి ఎంతో సంతోషపడి బాబా కాళ్ళ మీద పడి ఏడ్చాడండి వెళ్ళి. బాబా ఇలా చేస్తారని, నాలో ఉన్న టాలెంట్ని ఇలా బయటకు తీసుకొస్తారని నేను ఊహించలేకపోయాను, ఎన్నోసార్లు బాధపడ్డాను, నిజంగా చాలా వరకు ధన్యవాదములు బాబా అని చెప్పి బాబాని తలుచుకుంటూ ఇంకా తన జీవితాన్ని సాగించడం అనేది మొదలుపెట్టాడండి. ఎప్పుడూ కూడా అండి, మన పోగొట్టుకున్న వస్తువు ఏదైనా సరే, అది మర్యాదే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఏదైనా సరే, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి. మన మర్యాద పోతే కనుక అది మళ్ళీ మనం సంపాదించుకోవాలి అని అంటే ఎంత కష్టపడాలో అలాంటి ఒక కష్టాన్ని మనకి బాబా దగ్గరుండి సలహాలు ఇస్తూ మనని ముందుకు తీసుకువెళుతున్నారు అని అంటే నిజంగా మనందరము ఎంతో అదృష్టవంతులమండి. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపడిన ప్రతి నిమిషము కూడా బాబా మన దగ్గర ఉండి షోల్డర్ మీద, భుజం మీద చేయి పెట్టిన, అన్నా నువ్వు పైకి లే అని చెప్పి చేయబట్టుకొని పైకి లేపుతారే కానీ మనం అలా పడిపోయి కింద పడిపోయి ఉంటే బాబా చూస్తూ ఊరుకోరండి ఏ నిమిషంలోనూ కూడా. అందువల్ల నిజంగా అందరూ కూడా నమ్మకంతో, ఉత్సాహంతో ఉండగలిగితే ఎప్పుడు కూడా సక్సెస్ అనేది మన వెనకాలే ఉంటుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.